ఎజ్రా. ఎజ్రా అంటే హీబ్రూలో సహాయం అని అర్థం. ఎజ్రా క్రీస్తుపూర్వం 457 44 మధ్యలో రాయబడి 444లో రాయబడింది. యేసుప్రభు పుడతాడనగా 450 సంవత్సరాల క్రితం రాయబడింది. చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు అనగా ముఖ్య వచనాలు ఏంటంటే 7 అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడం, దేవాలయాన్ని కట్టడం ఈ ముఖ్య. యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చి దేవాలయాన్ని స్థాపించడం, ధర్మశాస్త్ర ప్రకారం కార్యాలు నిర్వహించడం, ప్రోత్సహించడం అనేది ముఖ్య ఉద్దేశము. కాబట్టి 70 సంవత్సరాలు బబులోను చెరలో అనుభవించిన తర్వాత చెర నుండి జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వస్తారు. కోరేషు పరిపాలనలో, మాదీ పారసీకుల రాజుల పరిపాలనలో, కోరేషు పరిపాలనలో కోరేషు యెరూషలేముకి వెళ్ళి దేవాలయాన్ని కట్టుకోండి అని చెప్తాడు. మొదటి బ్యాచ్గా జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చి జెరుబ్బాబెలు నాయకత్వంలో 3 అధ్యాయంలో దేవాలయాన్ని పునాది స్థాపిస్తారు. ఎందుకంటే దేవాలయాన్ని యెరూషలేము పాడు చేశారు కాబట్టి దేవాలయం పునాది వేస్తారు. పునాది వేసిన తర్వాత సమరయులు ఏం చేశారంటే దేవుని పనిని ఆఫ్ చేయడానికి మంత్రికి లంచాలు ఇచ్చి లెటర్లు రాయడం జరుగుతుంది. పని ఆగిపోద్ది. పని ఆగిపోయిన తర్వాత ఈ ప్రవక్తలను అగ్గయిని అలాగే జకర్యాని దేవుడు ప్రవక్తలని పురుకొల్పడం వారి ద్వారా ప్రకటించడం ద్వారా మళ్ళా వారిద్దరూ కూడా జకర్యా అగ్గయ్యలు కూడా ఏం ప్రకటిస్తారంటే దేవుడు మన పట్ల అధికాశక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మీరు దైవకార్యాలు చేయండి. ఏ చెయ్యి అయితే దేవాలయ పునాది వేసిన జెరుబ్బాబెలు చెయ్యి, అదే ఆ చెయ్యి అనగా ఆ జెరుబ్బాబెలే పని ముగిస్తారని చెప్పడం జరిగింది. తర్వాత ఎజ్రా 7 అధ్యాయంలో రావటం జరిగింది. దేవాలయాన్ని కట్టిన తర్వాత, దేవాలయం కట్టబడిన తర్వాత ఎజ్రా 7 అధ్యాయంలో వచ్చి ధర్మశాస్త్రాన్ని వినిపిస్తాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారం ప్రజల్ని ఆత్మ సంబంధంగా నడిపించడానికి ఎజ్రా ఈయన లేవి వంశస్థుడు కాబట్టి వచ్చి ధర్మశాస్త్ర పండితుడు. ధర్మశాస్త్రం ప్రకారంగా పండుగలు చేయాలని, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని, తర్వాత అన్ని స్త్రీలు వివాహం చేసుకున్న వాళ్ళని వదిలేయాలని, ధర్మశాస్త్ర ప్రకారంగా పిల్లల్ని ధర్మశాస్త్ర ప్రకారంగా పండుగలు ఆచరించాలని చెప్పేసి ఆత్మ సంబంధంగా కట్టడానికి ఈయన రావటం అనేది జరిగిందనమాట. అందువలన దేవాలయ నిర్మాణము అలాగే ధర్మశాస్త్రము ప్రజలకి బోధించటము అనేది జరిగింది. దీనికి ముందుగా ఎస్తేరు చరిత్ర జరిగిపోయింది. ఎజ్రా రాకముందే ఎస్తేరు చరిత్ర జరిగింది. ఇది గమనించాల్సిన విషయం అన్నమాట.